హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమలత అన్వి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కొన్ని ఫార్ములాస్ అనేవి నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. మీకు ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. ఎప్పుడు మనం m ప్లస్ n చేసుకుంటున్నాం, బేసెస్ అనేవి ఈక్వల్ ఉన్నాయి అంటే ఏ అనేవి ఈక్వల్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, పవర్స్ని యాడ్ చేసుకుంటాం. ఒకవేళ 5 పవర్ 3 ఇంటూ 5 పవర్ 2 ఉందనుకో, ఇక్కడ మనకి 5 బేసెస్ ఈక్వల్ ఉన్నాయి అంటే ఏం చేసుకుంటాం, 5 పవర్ 3 ప్లస్ 2 బేసెస్ ఈక్వల్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, పవర్స్ని యాడ్ చేసుకుంటాం. 5 పవర్ 3 ప్లస్ 2 5 పవర్ 5 ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఏ పవర్ మైనస్ m ఈక్వల్ టు 1/a పవర్ m. ఇక్కడ ఏ పవర్ మైనస్ m ఇన్వర్స్లో ఉంది అంటే ఏమవుతుంది, 1/a పవర్ m అవుతుంది. ఓకేనా. ఒకవేళ మనకు 5 పవర్ మైనస్ 3 ఉంది అనుకుందాం, దీన్ని పాజిటివ్లో రావాలంటే ఏం చేయాలి, 1/5 పవర్ 3. ఒకవేళ 1/5 పవర్ 3 అంటే ఈక్వల్ వస్తే 5 పవర్ మైనస్ 3 అవుతుంది. ఓకేనా. ఇన్వర్స్ అవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది. ఏ పవర్ 0 ఈక్వల్ టు 1, ఏ నాట్ ఈక్వల్ టు 0. ఏ వాల్యూ అనేది 0కి ఈక్వల్ కానప్పుడు మనకి ఏ పవర్ 0 ఉన్నప్పుడు దాని వాల్యూ 1 అవుతుంది. అంటే 5 పవర్ 0 ఉందనుకో, దాని వాల్యూ ఏంటిది 1. ఒకవేళ ఈ పవర్ 0 ఉంటే దాని వాల్యూ 1. దేని పవర్ అయినా 0 ఉన్నప్పుడు మనకి దాని వాల్యూ ఏమవుతుంది, 1కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఏ పవర్ m బై ఏ పవర్ n ఈక్వల్ ఏ పవర్ m మైనస్ n. ఇక్కడ మనకు చూడండి ఏ పవర్ m ఉంది కింద, ఏ పవర్ m కింద బై 1/a పవర్ n అనుకుందాం. 1/a పవర్ n అనుకుంటే దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, ఏ పవర్ మైనస్ ఎన్గా రాసుకోవచ్చుగా, ఏ పవర్ మైనస్ ఎన్. ఇక్కడ మనకు బేసెస్ అనేవి ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ని ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. m ప్లస్ ఆఫ్ మైనస్ ఎన్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఏ పవర్ m మైనస్ ఎన్. ఓకేనా. ఈ ఫార్ములా అనేది ఇట్లా వస్తుంది, ఏ పవర్ m బై ఏ పవర్ n ఈక్వల్ ఏంటిది, ఏ పవర్ m మైనస్ ఎన్. ఓకేనా. నెక్స్ట్ ఏ పవర్ m హోల్ పవర్ n. ఈ రెండు మల్టిప్లైలో ఉన్నాయి అంటే m ఇంటూ n mn, ఏ పవర్ mn. ఏ పవర్ m ఇంటూ బి పవర్ m. ఇక్కడ ఏ బీలు బేసెస్ అనేవి ఈక్వల్ లేవు, అప్పుడు ఏం చేస్తాం, పవర్స్ ఈక్వల్ ఉన్నాయి. పవర్స్ ఈక్వల్ ఉన్నప్పుడు బేసెస్ని ఇంటూ చేసి పవర్ని mగా రాసుకుంటాం. ఏ ఇంటూ బి హోల్ పవర్ m. నెక్స్ట్ ఏ పవర్ m బై బి పవర్ m ఈక్వల్ టు ఏ బై బి హోల్ పవర్ m. ఇక్కడ ఏ బై బి హోల్ పవర్ మైనస్ m ఉన్నప్పుడు ఏం చేసుకుంటాం, ప్లస్ m కావాలంటే రెసిప్రోకల్ చేసుకుంటాం. ఏ బై బి అంటే బి బై ఏ హోల్ పవర్ m. నెక్స్ట్ ఏ పవర్ m ఈక్వల్ టు ఏ పవర్ n అయినప్పుడు m ఈక్వల్ టు n అవుతుంది. ఇక్కడ బేసెస్ అనేవి ఈక్వల్ అటు ఇటు ఉన్నప్పుడు సేమ్ ఉంటే పవర్స్ అనేవి ఈక్వల్ చేసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇవి ఫార్ములాస్ మీకు చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.